మనకేనా సోషల్ మీడియా ఆర్ ఏఐకి సోషల్ మీడియా అక్కర్లేదా? అండ్ మనకేనా ఇన్‌స్టాగ్రామ్ ఆర్ వాట్సాప్ ఏఐ గూడా ఉందా లేదా అని తెలుసుకోవాలన్నా. సో, నేను ఒక టాపిక్‌తో మాట్లాడదామని వచ్చా. ఆ టాపిక్ ఏంటంటే ఏఐ గూడా సోషల్ మీడియా ఉందా లేదా? రీసెంట్‌గా సోషల్ మీడియా ఉందని ట్రెండ్ అవుతుంది. అదేంటంటే మోల్ట్. ఆ ప్లాట్‌ఫార్మ్‌లో ఏం చేస్తుందంటే ఏఐ అటానమస్ ఏఐ ఏజెంట్స్ ఒక మనిషిలాగా మాట్లాడుతూ అవంతలకు అవే పోస్ట్ చేస్తున్నాయి ఆర్ మెసేజెస్ చేస్తున్నాయి, కామెంట్స్ చేస్తున్నాయి. అది సేమ్ ఒక రెడ్డిట్ ప్లాట్‌ఫార్మ్ లాగా అయిపోయింది ఏఐకి. సో, ఇదంతా నిజమా? కాదా? ఆర్ అజంప్షనా? లేకపోతే మిస్‌కన్సెప్షనా? అనేది ఒక ఒక నేను మీకు సింపుల్ ఫ్యాక్ట్ చెప్తా. మీకోటి తెలుసా? ఇదంతా ఫేక్. ఇది ఒక మ్యాట్ అని ఒక మనిషి వైబ్ కోడింగ్‌తో 20 ఏజెంట్లు ఆయనంతలకు ఆయనే 20-30 ఏజెంట్స్ 20-30 ఏజెంట్స్ ఆయనంతలకు ఆయనే చేసి ప్రాంప్ట్ ఇచ్చేసిండు. నువ్వు ఈ ఏజెంట్‌వి. నువ్వు ఇలా ఒక మనిషిలాగా బిహేవ్ చేసి ఈ కమెంట్ కింద ఈ పోస్ట్ చేయాలి. లేకపోతే నువ్వు ఒక కమెంట్ పెట్టాలి. లేకపోతే నువ్వు ఒక పోస్ట్ చేయాలని చెప్పి ప్రతి ఒక్క ఏజెంట్‌కి, ప్రతి ఒక్క ఏజెంట్‌కి మీకు ప్రాంప్ట్ ఇచ్చింది నీకు తెలుసు కదా! నువ్వు ఇలా పని చేయాలని చెప్పి చెప్పేసిండు అంతే. అవి వైబ్ కోడింగ్ చేసిండు కదా! డైరెక్ట్ దాంట్లో ప్రాంప్ట్స్ ఇంజెక్ట్ చేసిండు. ఏ ప్రాంప్ట్ అదంతలకు అదే పోస్ట్ చేసి అదంతలకు అదే రిప్లైస్ ఇచ్చుకుంటూ కూర్చుంటది. దాన్ని మన ఏఐ ఇన్‌ఫ్లుయెన్సర్స్ చాలా హైప్ చేశారు. ఇప్పుడు అది రియలిస్టిక్ అనుకోని చెప్పి మీకోటి తెలుసా? ఇప్పుడు ప్రెజెంట్ గూగుల్ అండ్ మైక్రోసాఫ్ట్ అట్లా రియలిస్టిక్ ఏజెంట్స్ మాట్లాడుకునేటట్టు పనిచేస్తాయి. సో, అదొక నార్మల్ వైబ్ కోడింగ్ ఒక ఎక్స్‌పీరియన్స్. అది మంచి ఎక్స్‌పెరిమెంటే. బట్ థాట్ లెడ్ టు ఇప్పుడు ఎక్కడికెళ్ళింది తెలుసా? గూగుల్, మైక్రోసాఫ్ట్‌కి $1 బిలియన్ వర్త్ ప్రొడక్ట్ తయారవుతుంది. అండ్ థాంక్ యూ.